హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో డిగ్రీ 4th సెమిస్టర్ మొత్తం ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, అలాగే మెయిన్ థియరీ ఎగ్జామినేషన్స్ అనేవి మనకి ఎప్పుడు కండక్ట్ చేస్తారు, అలాగే ప్రాక్టికల్ ఎగ్జామ్స్ అనేవి ఎప్పుడు కండక్ట్ చేస్తారు, అసలు జరుగుతాయో లేదనేది క్లియర్గా చెప్తాను. సో ఇప్పుడు నుంచి చదివితే డెఫినెట్గా మీకు ఫుల్ మార్క్స్ అనేవి గెయిన్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో అవి కూడా ఏ విధంగా అనేది క్లియర్గా చెప్తాను లాస్ట్లో. సో ఫస్ట్ వచ్చేసి మనకి మొత్తం ఎన్ని సబ్జెక్ట్స్ అంటే మనకి డిగ్రీ 4th సెమిస్టర్లో ఎన్ని పేపర్స్ ఉంటాయి అనేది క్లియర్గా చెప్తాను. స్కిల్ కోర్సెస్లో మనకి టోటల్గా 4 పేపర్స్ అయితే ఉంటాయి. ఆ 4లో మీరు ఒక పేపర్ అనేది కన్ఫామ్గా సెలెక్ట్ చేసుకోవాలి. సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ మార్కెటింగ్, టూరిజం గైడెన్స్, డిజైన్ థింకింగ్. సో దీంట్లో మనకి 4 పేపర్స్లో ఒక పేపర్ అనేది మీరు కన్ఫామ్గా సెలెక్ట్ అయితే చేసుకోవాలి డిగ్రీ 4th సెమిస్టర్లో, ఓకేనా. అలాగే నెక్స్ట్ వచ్చేసి మల్టీడిసిప్లినరీ కోర్సులో మనకి టోటల్గా 6 పేపర్స్ అయితే ఉంటాయి. ఆ 6లో మీరు ఏదైనా ఒక పేపర్ అనేది మీరు కన్ఫామ్గా సెలెక్ట్ చేసుకోవాలి. ఫండమెంటల్స్ ఆఫ్ ఎకనామిక్స్, ఇండియన్ ఫిలాసఫీ, పర్ఫార్మింగ్ ఆర్ట్స్, ఇంట్రడక్షన్ టు జాగ్రఫీ, బేసిక్ స్టాటిస్టిక్స్, ఇంట్రడక్షన్ టు నానో టెక్నాలజీ. సో మల్టీడిసిప్లినరీ కోర్స్ కింద మీరు ఈ 6లోంచి ఒక పేపర్ అని మీరు కన్ఫామ్గా సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడతో మనకి 2 పేపర్స్ అనమాట. స్కిల్ కోర్సులో 1, అలాగే మల్టీడిసిప్లినరీ కోర్సులో 1. ఇక్కడతో మనకి 2 పేపర్స్ అనేవి అయ్యాయి. సో మనకి డిగ్రీ 4th సెమిస్టర్లో లాంగ్వేజెస్ అనేవి ఉండవు అనమాట. అంటే మనకి సెకండ్ లాంగ్వేజ్, అలాగే ఫస్ట్ లాంగ్వేజ్ ఇంగ్లీషు, సెకండ్ లాంగ్వేజ్ మీరు తెలుగు కానీ, సాంస్క్రిట్ కానీ, హిందీ కానీ, ఉర్దూ కానీ ఏది మనకి లాంగ్వేజెస్ అనేవి డిగ్రీ 4th సెమిస్టర్లో ఉండదు అనమాట, ఓకేనా. స్కిల్ కోర్సెస్లో 1, అలాగే మల్టీడిసిప్లినరీ కోర్సులో 1. అలాగే నెక్స్ట్ వచ్చేసి మీరు సెలెక్ట్ చేసుకున్న మేజర్ సబ్జెక్ట్ అనేది టోటల్గా 3 పేపర్స్ అనేవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, సో ఇక్కడ నేను ఫిజిక్స్ కనుక మీరు మేజర్ కింద సెలెక్ట్ చేసుకుంటే ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. సో బీఎస్సీ హానర్స్లో మనకి ఫిజిక్స్ కనుక మీరు మేజర్ కింద సెలెక్ట్ చేసుకుంటే సో ఫిజిక్స్ అనేది మనకి 3 పేపర్స్ అనేవి ఉంటాయి డిగ్రీ 4th సెమిస్టర్లో. ఫర్ ఎగ్జాంపుల్, సో మనకి ఇక్కడ డిగ్రీ 4th సెమిస్టర్లో మేజర్ ఫిజిక్స్ 3 పేపర్స్ అనేవి క్లియర్గా చూసుకోవచ్చు. ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం కోర్స్ 9 కింద ఉంటుంది. అలాగే కోర్స్ 10 పేపర్ వచ్చేసి మనకి మోడర్న్ ఫిజిక్స్, అలాగే కోర్స్ 11 పేపర్ వచ్చేసి మనకి ఇంట్రడక్షన్ టు న్యూక్లియర్ అండ్ పార్టికల్ ఫిజిక్స్. సో ఈ విధంగా మనకి మేజర్ సబ్జెక్ట్ అనేది 3 పేపర్స్ అనేవి ఉంటాయన్నమాట. ఇక్కడ మనకి ఫిజిక్స్లో ఈ 3 పేపర్స్ అనేవి మేజర్కి సెలెక్ట్ చేసుకున్న వారికి ఉంటుంది. అలాగే మీరు కనుక మైనర్ సబ్జెక్ట్ ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో ఆ మైనర్ సబ్జెక్ట్ మనకి డిగ్రీ 4th సెమిస్టర్లో 2 పేపర్స్ అనేవి ఉంటాయి, ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మైనర్కి ఎవరైతే మ్యాథమెటిక్స్ సెలెక్ట్ చేసుకున్నారో, ఫర్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, సో మ్యాథమెటిక్స్ కనుక మైనర్ అయితే సో మనకి మ్యాథమెటిక్స్ అనేది డిగ్రీ 4th సెమిస్టర్లో 2 పేపర్స్ అనేవి ఉంటాయి. పేపర్ నేమ్స్ అనేవి క్లియర్గా చూసుకోవచ్చు. కోర్స్ 3 పేపర్ రింగ్ థియరీ, అలాగే కోర్స్ 4 పేపర్ ఇంట్రడక్షన్ టు రియల్ అనాలిసిస్. సో ఈ విధంగా మనకి డిగ్రీ 4th సెమిస్టర్లో మేజర్ కోర్స్ పేపర్స్ 3 పేపర్స్ ఉంటాయి. మైనర్ కోర్స్ పేపర్స్ వచ్చేసి మనకి 2 పేపర్స్. అలాగే లైఫ్ స్కిల్ కోర్సెస్లో మనకి 1 పేపర్, అలాగే మల్టీడిసిప్లినరీ కోర్సులో మనకి 1 పేపర్. సో టోటల్గా మనకి ఎన్నాయి 7 పేపర్స్ అయితే మనకి డిగ్రీ 4th సెమిస్టర్లో ఎగ్జామ్స్ అనేవి మీకు జరుగుతాయి, ఓకేనా. మెయిన్ థియరీ ఎగ్జామ్స్ అనేవి మనకి ఎప్పుడు జరుగుతాయంటే డెఫినెట్గా మనకి మార్చ్ 2nd వీక్ నుంచే చాలా యూనివర్సిటీస్ వారు డెఫినెట్గా కండక్ట్ అయితే చేస్తారు. సో దానికి సంబంధించి అఫీషియల్ సర్క్యులర్ రాగానే మన ఛానల్ వెంటనే పోస్ట్ అయితే చేస్తాను. ప్రాక్టికల్ ఎగ్జామ్స్ అనేవి కొంతమందికి ఎగ్జామ్స్ కంటే ముందే 1 వీక్ ముందే కండక్ట్ చేస్తారు. కొంతమందికి ఎగ్జామ్స్ అనేవి కంప్లీట్ అయిన తర్వాత వితిన్ 3 డేస్లో మీకు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తారు మీ కాలేజెస్లో, ఓకేనా స్టూడెంట్స్. సో మన ఛానల్లో ఆల్రెడీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, అలాగే చాలా వరకు గన్ షాట్ క్వశ్చన్స్ కూడా అప్లోడ్ అయితే చేశాను. అలాగే మోడల్ పేపర్స్ కూడా అప్లోడ్ చేశాను. డెఫినెట్ గా మీరు ఫాలో అయితే కన్ఫర్మ్ గా ఫుల్ మార్క్స్ అని ఈజీగా అయితే గెయిన్ చేసుకోవచ్చు. అలాగే ప్రీవియస్ ఇయర్ అంటే 2025 క్వశ్చన్ పేపర్స్ కూడా మన ఛానల్ ఆల్రెడీ అప్లోడ్ చేశాను. డెఫినెట్ గా చెక్ చేయండి, అవి కూడా మీకు చాలా అంటే చాలా యూస్ఫుల్ అయితే అవుతాయి. అలాగే మీకు గనక డిగ్రీ 4th సెమిస్టర్ సంబంధించి మెటీరియల్స్ కావాలనుకుంటే స్కిల్ కోర్సెస్ కానివ్వండి, మల్టీడిసిప్లినరీ కోర్స్ కానివ్వండి, మేజర్ సబ్జెక్టు, మైనర్ సబ్జెక్టు, ఏ సబ్జెక్ట్ అయినా మీకు ఫుల్ పీడిఎఫ్ మెటీరియల్స్ కావాలనుకుంటే డెఫినెట్గా మీకు డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఐడి అయితే ఇచ్చాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ చేసి ఫుల్ పీడిఎఫ్ మెటీరియల్స్ అనేవి ఈజీగా అయితే బై అయితే చేసుకోవచ్చు. లో కాస్ట్లో అయితే మీకు సెండ్ అయితే చేస్తాను. సో ఈ సిలబస్ అనేది మీకు ఎవరైతే 2024లో జాయిన్ అయిన బ్యాచెస్ ఎవరైతే ఉన్నారో వారికి ఇది లాస్ట్ అనమాట. సో 2026, 2027 కూడా మీరు ఎగ్జామ్స్ అనేవి రాస్తారు ఇదే సిలబస్ బేస్ చేసుకొని. సో లాస్ట్ బ్యాచ్ అనమాట, ఓకేనా. ఈ సిలబస్ తర్వాత మీకు మీ జూనియర్స్కి కొత్త సిలబస్ అయితే ఆల్రెడీ వచ్చింది. సో అది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి అప్లోడ్ అయితే చేస్తున్నాను. సో ప్రజెంట్ వారికి ఫస్ట్ సెమ్ అయితే జరుగుతుంది, మీకు 4th సెమ్ అయితే జరుగుతుంది అనమాట, ఓకేనా. ఈ వీడియో రిలేటెడ్ ఏదైనా డౌట్స్ ఉంటే డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. డెఫినెట్గా మీకు రిప్లై అయితే ఇస్తాను. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ అయితే చేయండి.
ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మన ఛానల్లో పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా వస్తుంది.